ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు బెల్లం ఆవకాయ పెట్టి చూపిస్తానండి. చూసారా, మ్యాంగోస్ నీట్గా కట్ చేసి పెట్టుకున్నాము. ఇవి కట్ చేసి తడి లేకుండా తుడిచి ఈ మధ్యలో ఉండేటువంటి ఫీల్ ఉంటుంది కదండి, ఇది తీసేసుకొని నీట్గా తుడిచి పెట్టుకోవాలండి. దీనికి నేను ఈ కప్పు తోటి 8 కప్స్ తీసుకున్నాండి. 8:1 అండి. 8 కప్స్ మ్యాంగోస్ తీసుకుంటే 1 కప్ సాల్ట్, 1 కప్పు రెడ్ చిల్లీ పౌడరు, నెక్స్ట్ ఒక 2 కప్స్ బెల్లం వేసుకోవాలండి. ఈ కప్పుతో 2 కప్స్ వేసుకోవాలి బెల్లం. కొంచెం ఎక్కువైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఈ కప్పుతో 2 కప్స్ అయితే సరిపోతుంది. దీనికి మెజర్మెంట్ చేసుకునేటప్పుడు కూడా ఈ ముక్కలు కూడా అండి ఇలానే కాదు, అంటే మీకు ఇంకా చిన్నది ఏ డబ్బాతో కానీ ఏ గిన్నెతో కానీ కొలుచుకున్నా కూడా మీరు పైకి ఇట్లా పట్టుకున్నా కూడా పడిపోతుంది. చూసారా, ఇలా ఫిల్గా పెట్టుకోవాలండి, నిండుగా వేసుకోవాలి. అప్పుడే మనకి కొలత బాగుంటుంది. మీరు ఏ డబ్బాతో కొలుచుకున్నా, ఏ కప్పుతో కొలుచుకున్నా, దేంతో కొలుచుకున్నా కూడా 8 గ్లాసెస్ ఆర్ 8 కప్స్కి 1 కప్పు సాల్ట్, 1 కప్పు రెడ్ చిల్లీ పౌడరు, 2 కప్స్ బెల్లం అండి. చూసారండి, కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్: రెడ్ చిల్లీ పౌడర్ 1 కప్పు, బెల్లం 2 కప్స్, సాల్ట్ 1 కప్పు, ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి. చూసారా, ఇది తీసుకున్నాను నేను. నెక్స్ట్ జీరా పౌడరు, మెంతి పౌడరు. ఇప్పుడు వీటిని మనం వేరే ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దీనిలో మనము సాల్ట్, నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడరు, జీరా పౌడరు, మెంతి పౌడరు, నెక్స్ట్ బెల్లం అండి. బెల్లం 1 కప్ వేసాం కదా, ఇంకో కప్పు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనము ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఏంటంటే ఇది మొత్తం మిక్స్ అయ్యే వరకు ఉంటే సరిపోతుందండి, ఎక్కువ వేసుకోకూడదు. అవసరం లేదు, అవసరం లేనప్పుడు వేసుకోవడం, తక్కువ వాడాలనే కాన్సెప్ట్లో ఉన్నాం కాబట్టి మనము ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేద్దాం. అంటే మొత్తము కారము ఇదంతా మిక్స్ అయిపోతుంటే సరిపోతుందండి. సో మొత్తం మిక్స్ చేసేసాం కదండి. బెల్లం చిన్న చిన్న గడ్డలు ఇలా ఉన్నా కూడా ఇవేంటంటే మామిడికాయ ఊటకి చక్కగా కరిగిపోతుందండి. ఇప్పుడు మ్యాంగో పీసెస్ వేసేసుకుందాం. వీటికి కూడా పట్టేలాగా కలిపేద్దాం. చూసిన మొత్తం ముక్కలకి పట్టించేసాం కదండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఇది కూడా మొత్తం కలిపేసేద్దాం. సరే, మొత్తం మిక్స్ చేసేసాం కదా. మనకి ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదండి. రేపు మార్నింగ్కి ఈ బెల్లం అంతా కూడా ఏమవుతుందంటే కరిగిపోయి చక్కగా ఊటంతా పైకి వచ్చేస్తుందండి. ఆయిల్ అంతా కూడా మనకి పైకి కనిపిస్తూ ఉంటుంది. తీస్తాము. ఇది ఇప్పుడేనండి, జస్ట్ నేను వెల్లుల్లి వెలిచేలోపు స్మెల్ పోద్దని పెట్టాను. చూసారా, ఇలా వెల్లుల్లి 2 పాయలు అంటే 2 గడ్డలు వేసుకున్నాను. చూసారా, ఇందాక కలిపినప్పటికీ ఇప్పటికే డిఫరెన్స్ వచ్చేసింది. చూసారా, ఆయిల్ ఎక్కువ పట్టదండి. చూసారా, వెల్లుల్లి దంచొద్దండి, ఇలా వేసేసుకోండి. ఈ వెల్లుల్లి మాత్రం చాలా బాగున్నాయండి, బిగ్ సైజ్, పెద్ద పెద్దగా ఉన్నాయి. మనకి వలుచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా పెట్టేసి దీన్ని మిక్స్ చేయొద్దు. ఇప్పుడు దీని మీద ఇలా మూత పెట్టేసేసుకొని మనము 3rd డే ఓపెన్ చేయాలండి. పికిల్స్ మీకు తెలుసు కదా, నార్మల్గా మ్యాంగో పికిల్ ఎలానో ఇది కూడా అలానే. ఆ రోజుకి చక్కగా రేపు ఒకసారి తీసి చూద్దాము. చక్కగా పైకి వచ్చేస్తుందండి, ఆయిల్ అంతా మంచి ఊట వచ్చేస్తుంది, దానిలో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది. సో రేపు ఒకసారి చూసి మళ్ళీ 3rd డే మిక్స్ చేసేసుకొని ఒక గాజు బౌల్లో కానీ లేకపోతే జాడీలో కానీ పెట్టేసుకుందాం. చూడండి, మనం నిన్న మిక్స్ చేసుకున్నాం కదండి, 1 డేకి ఎంత ఆయిల్ పైకి వచ్చేసేసిందో చూసారా. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసి మూత పెట్టేసేసుకుందాము. రేపు నెక్స్ట్ డే తింటే కనుక అప్పుడు బాగుంటుందండి. ఇప్పుడు మొత్తం కలిపేసేసి పెడదాం. చూసారండి, మొత్తం రేపైతే ఈ ముక్కలు కూడా మొత్తం మునిగిపోతాయండి, డిప్ అయిపోతాయి. బెల్లం కరిగి అబ్బా స్మెల్ అదిరిపోతుందండి. వేడి వేడి అన్నంలో, కర్డ్ రైస్లో తింటే సూపర్ ఉంటుంది. మూత పెట్టేసి 1 డే వెయిట్ చేద్దాం. చూడండి, మన బెల్లం ఆవకాయ అండి చక్కగా ఎంత బాగా జ్యూసీగా అయిపోయిందో చూసారా. ఇది 3rd డే అండి. చక్కగా కలిపేసేసి ఇప్పుడు మనకి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూసారా ఎంత చక్కగా వాటర్ వచ్చేసిందండి. వాటర్ మీన్స్ అంటే ఊట. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చూడండి, మన చట్నీ కంప్లీట్ అయిపోయింది. నేను బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను కదండి. ఇలా ప్లాస్టిక్ డబ్బాలో కానీ, గాజు బౌల్లో కానీ, జాడీలో కానీ పెట్టుకుంటే మనకు 1 year వరకు ఉంటుందండి. టిఫిన్స్లోకి అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు నేను మీకు రైస్లో వేసి చూపిస్తాను. కర్డ్ రైస్లోనైతే ఇంకా సూపర్ అండి, అద్భుతంగా ఉంటుంది. చూసారు, ఇలా వేడి వేడి పొగలిల్లి అన్నంలో ఇలా పెట్టుకుని తింటే
ఈ చట్నీ సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.